మా హస్బెండ్ పేరు ఎస్. అంటే పెళ్లి కాక ముందు కాకినాడ. ఓకే యాక్చువల్లీ మా సైడ్ ఒక క్లిప్ తీసుకుందాం. బి అని చెప్పండి. ఇట్ ఈస్ సరిత గారు రెడీ. ఆడతానంటే మాకు 10 కాయిన్లు ఇవ్వాలి. చేతి మీద ఇలా తీసుకోండి. ఓకే ఆల్ ద బెస్ట్. చూద్దాం ఎవరు విన్ అవుతారో. విత్ 230 కాయిన్స్. లాస్ట్ వచ్చింది నన్ను వదిలి వెళ్ళట్లేదు. ఇచ్చి 10 కాయిన్లు అంతే. 10 కాయిన్లు ఎక్కువతో ఇవాళ 10 కాయిన్స్ అయిపోయింది మేడం. ట్రిప్ అయిపోతున్నారు ఈ మధ్య అని చెప్పి ఒక్క రోజు కూడా చూడకుండా ఉండలేకపోతున్నారని అర్థమైపోయింది. ప్రతిరోజు నలుగురితో నేను కూడా వచ్చేస్తున్నా మీ ముందుకి బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ తో. అండ్ ఈ రోజు కూడా రెడీగా ఉన్నాను. సో లెట్స్ స్టార్ట్ స్టార్ వనిత ఉమెన్స్ మెగా గేమ్ షో. హలో హలో హాయ్ శ్యామల గారు. హాయ్ హాయ్. మీ పేరు చెప్పండి. సరిత ఫ్రమ్ సిద్దిపేట. కాకినాడ అన్నారు ఇప్పుడే. అంటే పెళ్లి కాక ముందు కాకినాడ. ఓకే. ఓ అమ్మ వాళ్ళు కాకినాడ. పెళ్ళైన తర్వాత సిద్దిపేట. యాక్చువల్లీ మిమ్మల్ని కలవడం ఎంత హ్యాపీ ఉందంటే అసలు కళ నిజమాని ఉంది. యాక్చువల్లీ ఇలా అప్లై చేసి నాకు నెక్స్ట్ డే కాల్ వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించిందండి. యాక్చువల్లీ మా హస్బెండ్ ఎప్పుడూ అంటూ ఉంటారు, యాక్చువల్లీ గొప్పలు కాదు సైడ్ నుంచి చూస్తుంటే నిన్ను శ్యామలలా కనిపిస్తావు అంటారు నన్ను. సైడ్ తిరగండి. ఓహో ఓకే. ఆ బుగ్గ మీద సొట్ట కూడా ఉంటే యాక్చువల్లీ కాదండి, మన ఇద్దరు సైడ్ ఒక క్లిప్ తీసుకుందాం. డెఫినెట్ గా తీసుకుందాము. అండ్ అడిగే చెప్పండి. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ. అండ్ ఇటు హాయ్. హాయ్ సవిత నా నేమ్. సవిత ఎక్కడి నుంచి వచ్చారు? కామారెడ్డి. కామారెడ్డి. సవిత ఏం చేస్తుంటారు? బ్యూటీషియన్ మేడం. బ్యూటీషియన్. ఏదో మామూలుగా వెళ్తే పార్లర్ కి మీకు కొంచెం ట్యాన్ అయినట్టుంది, అరే కొంచెం జుట్టు స్ప్లిట్ ఎండ్స్ వచ్చాయని చెప్పి ఇక్కడ కట్ చేసి పడేస్తాడు. మేడం బ్యూటీషియన్ తో ప్రాబ్లం ఏంటో తెలుసా మేడం? మేడం మేకప్ ఎక్కువైందంటే లేదు మేడం ఇప్పుడు ఇదే ట్రెండ్ బాగుంది అంటారు. లుకింగ్ గుడ్ గా ఉన్నావంటే దాని బికాస్ మేకప్ ఆర్టిస్ట్. అంతే అంటే అందరి గురించి కాదు, బ్యూటీషియన్స్ కదా కోపం తన్నుకుని వచ్చేస్తుంది. అలా నిజమేనా? ఇన్ని జరుగుతుంటాయా? అవునండి. అంటే సమ్ కేసెస్. ఆవిడ ఆన్సర్ కూడా మీరే చెప్పండి. ఆవిడ పార్టిసిపేట్ మీరే ఆడేసేది. వెల్కమ్ టు ది షో సవిత. మేడం. ఓకే సార్, ఏది నిజం మీరు చెప్పండి. నా ఒపీనియన్ ఏంటి అంటే పాపం బేసిక్గా పెళ్లి కూతుళ్ళ విషయంలో అయితే గనక ఎప్పుడు బాగుండే పెళ్లి కూతురు పెళ్లి రోజు మాత్రం బాగోదు మేడం. గుర్తుపట్టలేము, గుర్తుపట్టు లేకుండా తయారు చేస్తారు. ఎందుకు? వై? వాళ్ళ హస్బెండ్ గుర్తుండాలి కదా మేడం, అందుకే ఒక్క రోజు మంచి గుర్తు మంచి రెడీ. వాళ్ళ మొత్తం ఎపిసోడ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసేద్దాము. నేను రెడీ, మీరు రెడీయా? రెడీ. స్టార్ట్ చేసేయాలంటే మీకు ఇవాళ గెలిచినటువంటి ట్రోఫీ చూపించేస్తా, చూసేయండి. ట్రోఫీ ప్లీజ్. ఇది ఇవాళ గెలిచినటువంటి ట్రోఫీ. ఏ మేకప్లు లేవమ్మా దీనికి. ఓకేనా? ఓకే. సో ఇవాళ ఎవరు గెలుచుకుంటారో చూద్దామండి. ఆల్ ద బెస్ట్. రాధిక, సరిత అండ్ సవిత. సో బిఫోర్ గోయింగ్ టు ద రౌండ్స్ కొంచెం మన స్కోర్ బోర్డులు నింపేద్దాము. ఓకేనా? స్టార్టింగ్ స్కోర్స్ కొన్ని గెలుచుకుందాం మనం. ప్రాపర్టీస్ ప్లీజ్.
మీరు దీని చుట్టూ నించుంటారు, మధ్యలో బాల్ ఉంటుంది. ఓకే, అర్థమైందా సవిత గారు? అయింది మేడం. ఓకే, ఇక్కడ పెట్టేస్తున్నా నేను. రౌండ్ గా నించోండి. వైట్ లైన్ టచ్ అయితే అవుట్. ఓకేనా? మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది, ఆగినప్పుడే బాల్ పట్టుకోవాలి. 3, 2, 1 గో. పట్టేసుకున్నారు సరిత గారు. 40 coins. నేను బాలని చూస్తూనే పరిగెడుతున్నాను. డాన్స్ చేస్తున్నారు, పరిగెడుతున్నారు. సూపర్ అసలు. లేట్ వెల్కమ్ బ్యాక్ టు స్టార్ వనిత ఉమెన్స్ మెగా గేమ్ షో. వనితలో ఆడదామా మన ఫస్ట్ రౌండ్? ఫస్ట్ రౌండ్ పేరు చెప్పుకోండి, చూద్దాం. ఎల్ఈడి స్క్రీన్ మీద 4 కార్డులు ఉంటాయి. ఒక్కో కార్డులో 2 సెలబ్రిటీల మొహాలు ఉంటాయి. సగం 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 కట్ చేసి. సరిత గారు మీరు స్టార్ట్ చేస్తే ఒక కార్డులో 2 ఆప్షన్స్ ఉంటాయి. 30 సెకండ్స్ టైము. మీరు కరెక్ట్ చెప్పేస్తే 2 బెలూన్స్ పగలగొట్టచ్చు. దాంట్లో రకరకాల స్కోర్స్ ఉన్నాయి. ఆ స్కోర్స్ మీకు యాడ్ అవుతాయి. ఓకే, ఒకవేళ చెప్పలేకపోతే మీ క్వశ్చన్ సవిత గారికి పాస్ అవుతుంది. ఓకే, అప్పుడు మీకు ఓన్లీ 10 సెకండ్సే ఉంటాయి. ఒకసారి ఒక పేరు చెప్పేస్తే ఇంకా అది లాక్, ఆన్సర్ చేంజ్ చేసుకోవడానికి లేదు. 1, 2, 3, 4 లో ఏ కార్డు కావాలి చెప్పండి. 2. వీళ్ళిద్దరు ఎవరు? 30 సెకండ్స్ టైమ్. ఆన్సర్ చెప్పేటప్పుడు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అని చెప్పండి. ఎవరైనా చెప్పచ్చు. ఆహా, వాళ్ళిద్దరిలోనే. సో మనం సైలెంట్ ఇప్పుడు. కాజల్ బి. ఓకే, ఆప్షన్ ఏ రామ్ చరణ్. ఆప్షన్ ఏ రామ్ చరణ్ అండ్ బి కాజల్ అగర్వాల్ అనుకుంటున్నారు సరిత. మరి రామ్ చరణ్. ఓకే, చూద్దాం. రామ్ చరణ్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి కూడా చూసేద్దాం. ఇట్ ఈస్ కాజల్ అగర్వాల్. యాక్చువల్లీ ఈ రౌండ్ లో వీక్ అనుకున్నాను నేను. మా హస్బెండ్ అన్నారు నీకు ఈ రౌండ్ రాదు. చెప్పేసారు చూసారా? అది 2 కరెక్ట్. 2 బెలూన్స్ పగలగొడదాం. 40. ఇంకోటి 40తో స్టార్ట్ అయింది. అండ్ ఈ బెలూన్ లో మీకు 30 కాయిన్స్. సో టోటల్ 70 వచ్చేసాయి. కార్డ్ కావాలి మేడం. 1. ఓకే, ఇవి 2 ఆప్షన్స్. ఎవరెవరు వీళ్ళిద్దరు? ఎక్కడో చూసినట్టుంది కదా, ఎక్కడో. నేను ఇప్పుడు అది అనుకున్నాను, ఎక్కడో చూసిన. ఆప్షన్ ఏ ఎవరు, ఆప్షన్ బి ఎవరు? ఇట్ ఈస్ నిఖిల్. మనకి చాలా దూరంలో ఉంది సవిత అదృష్టం. మేడం అదృష్టం ఉంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చాం మేడం. సూపర్ అబ్బా, అసలు సరిత గారు రెడీ. ఆప్షన్ బి ఇస్ పూజా హెగ్డే. రెండు కరెక్ట్ చెప్పారు. ఆవిడ మిమ్మల్ని ఇట్స్ నాట్ పూజా హెగ్డే రే అనేది అన్నారు. కవర్ చేశారు కదా. నేనైతే జెన్యూన్ గా చెప్పాను. కాయిన్స్ అయితే రావు, బట్ అది తెలుసు నాకు. థ్యాంక్ యూ. అది తెలుసు. మీ ఇద్దరికి కూడా కాయిన్స్ ఏమి రాలేదు, ఇద్దరు ఏమి కరెక్ట్ గా చెప్పలేదు. ఓకే, సో ఇప్పుడు ఇటు వెళ్ళిపోదాం. ఒకటి రైట్, ఒక బెలూన్ పగలగొట్టచ్చు. పింక్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. పగలగొట్టండి. మీ ఊళ్ళో బ్లాస్ట్ ఇలా చేస్తారా? ఇలా పట్టుకుని బ్లాస్ట్ అవుతుంది కదా. వాట్ ఈస్ దిస్? బట్ అందులో ఎక్కువ ఉంటేనా ఏమో మరి చూద్దాం. ఇందులో ఎక్కువ ఉంటే ఇందులో ఎంత ఉన్నాయో చూద్దాం. అదే ఇందులోనే ఎక్కువనే 90. మన తర్వాత రౌండ్ గోల్డెన్ ఆఫర్. సో మా గోల్డెన్ ఆఫర్ ఆడాలంటే లీడ్ స్కోరరు కీర్తన ఫ్రీగా ఆడొచ్చు. సెకండ్ లీడ్ లో ఉన్న సరిత మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్లు ఇవ్వాలి. అండ్ థర్డ్, ఫోర్త్ పొజిషన్స్ లో ఉన్న రాధిక అండ్ సవిత మీరిద్దరు ఆడాలంటే 20 కాయిన్లు ఇచ్చి గోల్డెన్ ఆఫర్ ని ట్రై చేయాలి. వస్తే 80 కాయిన్లు అట్ ఏ టైం వస్తాయి. ఓకే, ఆడతానంటే మాకు 10 కాయిన్లు ఇవ్వాలి.
-10 కాయిన్స్ ఫ్రమ్ సరిత. 10 కాయిన్లు ఇచ్చారు, 80 తీసుకెళ్ళాలి. చెయ్యి కూడా బాగా చిన్నగా కంఫర్టబుల్ గా సన్నగా ఉంది, సో దూరుతుంది. బాగా ట్రై చేయండి. ఓకే తీయండి. కమాన్ సరిత. వచ్చేసింది. బాగా చూస్తున్నారు ఈవిడ మన ఎపిసోడ్లు. శ్యామల ఎలా తీయాలో ప్రిపేర్ ఎలా తీయాలో, ప్రిపేర్ ఎలా అయిపోయింది పట్టుకోవాలో సరిత చక్కగా గారు. అసలు హ్యాండ్ మీద ప్లేస్ చేసుకున్నారు చేతి మీద. సెకండ్ హ్యాండ్ సపోర్ట్ అరచేతి మీద ఇలా తీసుకోండి బార్ని, అప్పుడు మీకు చెయ్యి అడ్డం రాదు. అంతే. పుష్ 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 విత్ ఫింగర్స్. తీసేసారు. సెకండ్ హ్యాండ్ సపోర్ట్. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకోదేమో అనుకున్నాను మేడం. తీసుకోవచ్చు. తెలీదు నాకు అది. అయ్యో తీసుకోవచ్చు. అంటే మీరు స్టార్ వనిత చూడట్లేదు. పర్లేదు. సో 80 కాయిన్స్ యాడ్ చేసేస్తాము. మీ స్కోర్ ఇప్పుడు 140. సవిత గారు ఆడదామా? అర్థం మేడం. ఓకే 20 కాయిన్లు మాకు ఇచ్చేస్తాం. మీ దగ్గర 10 ఉంటాయి ఇంకా. రెండు తీసేస్తాం. సవిత come on. యు కెన్. చిన్న చిన్న పెడతారేంటి అన్నట్టుంది ఆవిడ. శ్యామల గారు చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పండి. మా పాప డాన్స్ చాలా బాగా చేస్తుందండి. డాన్స్ కోసమే నాకు తోడుగా ఇక్కడ వరకు వచ్చింది. కొంచెం ఇప్పుడు వచ్చిందా? వచ్చిందండి. చిన్న స్టెప్ చేయించండి. ఓకే ఈ స్టార్ వనిత స్టేజ్ మీద మాట్లాడుకోవడం అయిపోతే పిలుద్దాం మీ పాప. డీప్ డిస్కషన్ లో ఉన్నారు. ఏం జరుగుతుంది డిస్కషన్ అక్కడ? లక్కుకి టెన్షన్ పడుతుంది. ఇది లక్కు కిక్కు కాదు. లక్కు కిక్కుకి ఇంకా టైం ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఏదో వాళ్ళ పాప డాన్స్ చేస్తుందంట, పిలుద్దాము. పాప పేరేంటి? నిత్యశ్రీ. నిత్యశ్రీ దా. డాన్స్ చేస్తావా నువ్వు? ఏ సాంగ్? తుమ్మక తుమ్మక పసిరి రేసే తూ హమ్. తిడుతున్నావేంటి? పాట ఏంటో తుమ్మక్క చుమ్మా పాడుతున్నా నేను తిట్టట్లే, పాట పాడుతున్నా. అది పాటేనా? ఏం భాష అది? తెలియదు నాకు. మరి పాటలో తెలుసు? నేను పాడాను కాబట్టి. చెప్పారు రవితేజ గారు మీరు చిన్న పిల్లలకి దూరంగా ఉండమని. నాకే. ఓకే పాడేయండి. ठुमक ठुमक जब हिट जाए तू पहाड़ी बटुमा छम छमे पायल घुंगरू बाजन त्यारे खुटमा చేస్తాడండి చిన్న చిన్న బిట్స్ మెడ్లీ లాగానా? లేదు ఒక్క పాట చూస్తే అర్థమైపోయిందండి మొత్తం. మామూలు గ్రేస్ చాలా ఇష్టమా డాన్స్ నీకు? నేర్చుకుంటున్నావా? నేర్చుకోవట్లేదు. నేర్పించండి. అంటే క్లాసికల్ నేర్చుకుంటుంది కానీ చాలు చాలు. క్లాసికల్ నేర్చుకుంటే ఇలాంటివన్నీ జుజుబి వచ్చేస్తాయి. సూపర్ గా చేసావు. థ్యాంక్ యూ. ఏదో ఒకసారి స్టార్ వనిత అని చెప్పు. నువ్వు ఇలా చెప్పు. మన ఇద్దరం కలిసి చెప్దామా? రెడీ 1 2 3 గో. స్టార్ వనిత. థ్యాంక్ యూ. పెద్దయ్యాక ఇదే షోకి రాయే, నేను ఇక్కడే ఉంటా. జూనియర్స్ కి లేదా మేడం? జూనియర్ స్టార్ వనిత. జూనియర్ ఏ అక్కర్లా, సీనియర్స్ కి లేదా? ఇంకా కొంచెం పెద్దయ్యాక అప్పుడు ముసలోళ్ళకి పెడతా. పెట్టండి మ్యామ్ ఒక షో, మళ్ళీ మేమే వస్తాం. సీనియర్ స్టార్ సీనియర్ స్టార్ మెగా ఓల్డ్ మెన్ షో. సీనియర్ సిటిజన్స్. సీనియర్ సిటిజన్స్. మేడం థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చేసింది. చాలా మంచి లేకపోతే ఇంట్లో అసలు నిలవదు మేడం. బాన్ టాలెంట్స్ కొంతమంది అంతే, ఏం చేయలేం. సో ఇప్పుడైతే నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ రౌండ్ లక్కీ ఆఫర్. చాలా లక్ ఉంటే
సూపర్ గా కాయిన్స్ గెలుచుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఉన్న అన్ని కాయిన్స్ వెనకాల కూడా 10 grams గోల్డ్ ఉండొచ్చు. ఒక కాయిన్ వెనకాల, ఒక కాయిన్ వెనకాల స్కూటర్, ఒక కాయిన్ వెనకాల సౌత్ ఇండియా షాపింగ్ మాల్, నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్ వాళ్ళు అందించేటువంటి గిఫ్ట్ వోచర్స్ ఉన్నాయి. అండ్ ఇంకొన్ని కాయిన్స్ వెనకాల హై పవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ వాళ్ళు అందించేటువంటి గిఫ్ట్స్ ఉన్నాయి. అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ కాయిన్స్ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సరిత, మాకు 10 కాయిన్లు ఇస్తే మీరు ఇది ఆడొచ్చు. ఓకే, తీసుకోండి. -10 కాయిన్స్ ఫ్రమ్ సరిత గారు. అండ్ ఏ కాయిన్ కావాలి చెప్పండి. ఇక్కడ నుంచి అది మైనస్ అవ్వలేదు, పర్లేదు, ఉంచండి. చేశారు చెప్పండి, ఏ కాయిన్ కావాలి? స్టార్ వనిత ఎస్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓం స్టార్ వనిత నమః. నాకు మంచి మార్క్స్ ఇవ్వమ్మా. ఎస్. మీ పేరు కూడా ఎస్సే కదా, అందుకే ఎస్. అందుకే మరి ఇందాక స్టార్ చదివారు. మరి మంత్రం చదివాను కదండి, మంచి మార్క్స్ ఇస్తుందని. అన్ని కలిసి మంత్రము, మీ పేరు ఎస్, మా హస్బెండ్ పేరు ఎస్, శరత్. ఎస్ ఎస్ ప్లీజ్. ఎస్ చూపించేయండి లెటర్ వెనకాల ఏముందో. కాయిన్స్. నాకు మార్క్సే కావాలని కోరుకున్నాను. అవునా? గిఫ్ట్ వద్దా మీకు? యాక్చువల్ మార్క్సే కదా విన్ అవ్వడానికి హెల్ప్ చేసేది. సో 230 అయిపోయాయి మీ స్కోర్ ఇప్పుడు ఈ 60 తోటి. థ్యాంక్ యూ. 220 మీ 220. చూసుకోండి 10 మార్కులు ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఇక్కడ చూడండి. యాక్చువల్లీ నాకు గిఫ్ట్ వద్దు, విన్ అవ్వాలని ఉంది. ఓకే, ఆల్ ద బెస్ట్. చూద్దాం ఎవరు విన్ అవుతారో. సో మచ్. పాపం సవిత గారి దగ్గరికి వద్దాం, ఏమిటో ఈవిడ. సవిత గారు 20 ఇచ్చి ఆడతారా? పాపం అసలే సైలెంట్ గా ఉంది, మీరు అలా అంటే ఇంకా డల్ అయిపోతుంది మేడం. నాకే అలాగే ఉంది పాపం. అయ్యో కాయిన్స్ రావట్లేదు ఆవిడకి. మీ అందరికి బాగానే ఉన్నాయి స్కోర్లు, ఆవిడ ఒక్కడి స్కోర్ పెంచాలి. మనం ఎంకరేజ్ చేద్దాం మేడం సవితని. ట్రై చేద్దామా ఒకసారి ఫైనల్ గా మన లక్ ట్రై చేద్దాం. ఓకే, 20 కాయిన్స్ మాకు ఇవ్వాలి సవిత. ఏ లెటర్ కావాలి చెప్పండి. వి మేడం. కాయిన్సే రావాలి, ఇవిడ గిఫ్ట్ అక్కర్లేదు. చూడండి చాలా తక్కువ కాయిన్స్ ఉన్నాయి. ఒక 100 కాయిన్స్ నేను కూడా బాగా కోరుకుంటే ఒక కాయిన్సే రావాలి ప్లీజ్ సవిత గారికి. 10+ ఇంకో ఛాన్స్. వాళ్ళు అడిగితే 0 కొట్టేసి 10 వచ్చింది. ఓకే, కాబట్టి ఇంకో ఛాన్స్, ఇంకో లెటర్ కూడా కోరుకోండి. ఓకే, గోల్డెన్ ఛాన్స్ వనిత. 2 టైమ్స్ ఎవరికి రాలేదు. స్టార్ వనిత హిస్టరీలో యాంకర్ ముగ్గురు పార్టిసిపెంట్లు కలిసి ఒకళ్ళకి కాయిన్స్ రావాలని కోరుకోవడం ఇదే ఫస్ట్ ఎపిసోడ్. అంటే ఎంజాయ్ చేయడానికి అంత బాగుంది మ్యామ్. అంతే కదా. చెప్పండి ఏ లెటర్ కావాలి. ఎన్ మేడం. ఏమండో ఇది ఈ రౌండ్ వరకే ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ లో కూడా ఇలా ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే అసలు ఊరుకోరు. నెక్స్ట్ రౌండ్ ఎవరికి వాళ్ళు గెలవాలనే ఆడతారు. అలాంటిది ఆ రౌండ్. ఈ రౌండ్ వరకు చూసుకుంటే మాత్రం లీడ్ సరిత గారు విత్ 230 కాయిన్స్. అండ్ మన ఫైనల్ రౌండ్ లక్ కిక్. ఈ రౌండ్ ని లీడ్ స్కోర్ సరిత గారు స్టార్ట్ చేస్తారు, తర్వాత అందరూ ఆడతారు. ఓకే, సరిత గారు మీ దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయి, ఆ 3 కార్డ్స్ ఇచ్చేయండి. పెళ్లి ఇన్విటేషన్లు ఇస్తున్నట్లుంది నాకు. కొంచెం అలాగే ఉండాలి. వెల్కమ్. స్టార్ వనితలో మా మ్యారేజ్ తప్పకుండా రావాలి. వస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎన్నో యానివర్సరీ అండి? 10th కంప్లీట్. సవిత గారి దగ్గర సైకిల్, రాధిక గారి దగ్గర కారు, కీర్తన దగ్గర స్కూటర్. ఓకే, లక్కీ వీల్ ఇది. ఈ లక్కీ వీల్లో కూడా ఆ బొమ్మలు ఉన్నాయి కదా, మీరు వీల్ తిప్పుతారు. ఎక్కడ ఆగితే, ఏ బొమ్మ దగ్గర ఆగితే ఆ వెనకాల ఉన్న కాయిన్స్ మీకు ఇచ్చేస్తాము. అలాగే ఆ పిక్చర్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళకు కూడా మీరు అన్ని కాయిన్స్ యాడ్ చేయాలి పక్కోళ్ళ దగ్గర తీసుకుని. ఈ సైకిల్ ఏమో సవిత గారి దగ్గర, కార్ రాధిక దగ్గర, స్కూటర్ కీర్తన దగ్గర. ఎక్కడ ఆగుతుందో చూద్దాం, ఎవరికి కాయిన్స్ వస్తాయో చూద్దాం. సరిత తిప్పండి వీల్. తిప్పం. స్టార్ట్ ద వీల్. కానీ నాకు మాత్రం ఆ లేడీ బర్డ్ సైకిల్ కొనుక్కోవాలని చాలా కోరుకుండేది. ఆ ముందు బొట్టుండి. ఎందుకు మేడం మీరు ఇలా ఆడేస్తే అలా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు? అది ఇప్పుడు కదా, అప్పుడు ఇలా అంటే మా అమ్మ చీపురుచి కొట్టింది. నోరు మూసుకో, అది 2500 ఎవడు కొంటాడు ఇప్పుడు అని. అప్పట్లో పాట కూడా వచ్చింది, ఓ అంటే అని. ఆ పాట అదొక ఫ్యాంటసీ. ఇప్పుడు సైకిల్ గిఫ్ట్ మేడం, కాయిన్స్ చూద్దాం.
ఇప్పుడు ఆ 70 సవితకు కూడా యాడ్ చేయాలి. వాళ్ళిద్దరి దగ్గర నుంచి కోసేస్తారా, ఎవరో ఒకళ్ళ నుంచి కోస్తారా, మీ ఇష్టం. కీర్తన 50, అన్యాయం రాధిక 20. 70 దిలేదు, సంతోషించండి. కీర్తన 50, రాధిక 20. సో ఆ 70 సవిత గారికి యాడ్ చేసేస్తున్నాము. సవిత గారు మీ స్కోర్ 200. ఇప్పుడు అసలు సవిత గారి కంటే రాధిక గారు తక్కువలో ఉన్నారు మీరిద్దరు. రాధిక అండ్ కీర్తన. సవిత గారు హైయెస్ట్ మీ ఇద్దరు అంటే ఈక్వల్ చేస్తాను మేడం. రెండు నాకు కప్పిచ్చండి, వెళ్ళిపోతాను. ఇంకా ముగ్గురు తిప్పాలి. తిప్పాక కూడా మీరు లీడింగ్ లో ఉంటే అప్పుడు ఇస్తా కప్పు. నెక్స్ట్ సవిత మీరే ఆడాలి. మేడం తనకి ఇవ్వాలా? ఇవ్వండి. మీకు ఇవ్వాలనిపిస్తుందా, ఇవ్వాలనిపించదు? ఇవ్వాలనిపిస్తుంది. వద్దంటే మానేయండి. తను హెల్ప్ చేసింది కదా. ఇవ్వాలనిపిస్తుంది కదా సవిత. నేను కూడా డాన్స్ చేశాను, నీకు స్కోర్ వస్తే. థ్యాంక్ యూ. ఈ సైకిల్ నన్ను వదిలి వెళ్ళట్లేదు. సైకిల్ వచ్చిందా మళ్ళీ? పెట్టండి, ముందు పెట్టండి. నన్ను కూడా కారు వదలట్లేదు. కొత్త కారు ఒకటి. సవిత గారు తిప్పేయండి, వీలు ఎక్కడ ఆగుతుందో చూద్దాం. స్టార్ట్. పాటు రాధిక గారికి కూడా యాడ్ అవుతాయి. చూద్దాం ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. కాయిన్స్. సో మీ స్కోర్ ఇప్పుడు 240. ఆ 40 మీరు రాధికకు కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర తీసుకుంటారో చూడండి. కొడుతుంది ఆవిడ. తీసుకోలే మేడం. అయినా 200 క్రాస్ అవ్వట్లేదు నాకు. షేర్ చేయండి, షేర్ చేయండి. ఇద్దరి దగ్గర అందరి దగ్గర షేర్ చేయండి. కూడా 40 తీసేసుకోవచ్చు నిర్మోహమాటంగా, మీ ఇష్టం. ఎవరి దగ్గర షేర్ చేయండి. సరిత దగ్గర 20, కీర్తన దగ్గర 20. కీర్తన గారు 20, సరిత 20. ఇప్పుడు ఆ 40 రాధికకి యాడ్ చేద్దాము. రాధిక 190, కీర్తన 150. థ్యాంక్ యూ సవిత గారు. అండ్ సవిత గారు 240. అసలు ఏంటో అలా జరిగిపోతుంది ఇవాళ. ఏం ఆడకుండా, ఏం చక్కగా, ఏం కలిసి రాకపోయినా లాస్ట్ రౌండ్ లో మొత్తం బొమ్మ తిరిగిపోయింది సవిత గారు ఆట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఆడాల్సింది రాధిక. ఒకటి, సరితకు ఒకటి. ఆల్ ది బెస్ట్. థర్డ్ టైం సైకిల్ అమ్మ చూడాలి. స్కూటర్కి వెళ్ళిపోదాము. వావ్, కార్ వచ్చింది. సైకిల్ మేడం ముందు పెట్టేసుకోండి. కార్ ఎంత సేఫ్ అంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళిన ఇబ్బంది ఉండదు. బండి అంటే భయం వేస్తూ ఉంటది. అవునా? కానీ బండి మీద వెళ్తే ఉన్న మజా కార్ మజా ఉండదు. సెక్యూరిటీ ఇంపార్టెంట్ కదా అంతే కదా. సెక్యూరిటీ వైజ్ అయితే ఓకే కారు. ఇచ్చేయండి కార్డ్స్. ఇటు సైడ్ ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. 170, 170. సరిత గారు 280తో ఉన్నారు. సవిత 240తో ఉన్నారు. జస్ట్ 40 కాయిన్స్ డిఫరెన్స్. చూద్దాం. ఓపెన్ ద కార్డ్స్. ముందు పెట్టండి. సైకిల్ మేడం ఫస్ట్ వచ్చింది, లాస్ట్ వచ్చింది, నన్ను వదిలి వెళ్ళట్లేదు. సరిత గారికి సైకిల్, సవిత గారికి కారు. ఫైన్. సైకిల్ ఏమన్నా విన్ చేస్తుందమ్మో చూడాలి. చూద్దాం. కీర్తన రెడీ. స్టార్ట్. వదిలి వెళ్ళట్లేదు కదా. స్కూటర్. ఓకే, రాధిక గారి దగ్గర ఉంది స్కూటర్. కాయిన్స్. సో 30 కాయిన్స్ మీకు యాడ్ అయితే 200 మీ స్కోరు. 30 రాధికకు కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర తీసుకుని యాడ్ చేస్తారు చెప్పండి. ఒక నిమిషం ప్లీజ్. సరిత అయినా దగ్గర 30 తీసేద్దాం. అయ్యో. అండ్ ఆ 30 రాధికకి యాడ్ చేద్దాం. జస్ట్ ఇక్కడ 200. అసలు ఎక్కడో లీస్ట్ స్కోర్ లో ఉండే సవిత గారు జస్ట్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చి 10 కాయిన్లు అంతే. 10 కాయిన్లు ఎక్కువతో ఇవాళ మీరు గెలిచారు సరిత. చెప్తున్నాను కదా. మీరు 240 అక్కడ 30 మీకు అదే చెప్తున్నాము. మీకు తీసుకున్నా మైనస్ ఏం కాదు, మీరే విన్ అని. మీరే విన్ అయ్యారు. 10 కాయిన్స్ గేమ్ అయిపోయింది మేడం. Star
కంగ్రాచులేషన్ స్టార్ వనిత. హై పవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ వారి నుంచి మీకు గిఫ్ట్, మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ లైన్ మెటీరియల్స్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఐ పవర్. మన స్టార్ వనిత మళ్ళీ నలుగురు వనితలతో బోల్డ్ ఎంటర్టైన్మెంట్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. ఇంకా బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. బాయ్ బాయ్.